అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసులు బతాకా పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే కార్యాలయాలు తక్కువగా ఉన్నాయి, అలాగే ప్రవాసులు ఎక్కువగా ఉండడంతో అయితే ఆయా కేంద్రాలు అయితే రద్దీగా ఎక్కువగా ఉంది. దీని గురించి ఆలోచించిన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రవాసుల కోసం కొత్త సేవా కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ PACI ఆధ్వర్యంలో ఖైఫాన్ మరియు వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ గవర్నమెంట్ మాల్ ప్రాంతాలలో మేట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అపాయింట్మెంట్ పొంది ఆ తర్వాత మీరు ఆ యొక్క కేంద్రాలకు వెళితే ప్రవాసులను స్వీకరించడం కొత్త సేవా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి, అలాగే ఈ యొక్క సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కాబట్టి కువైట్లోని అదలియా, ఖైఫాన్ మరియు వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రవాసులు, అలాగే చుట్టుపక్కల నివసిస్తున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొత్త సేవా కేంద్రాల సర్వీసులను ఉపయోగించుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఏరియాల్లోనే ఈ 3 ఏరియాల్లోనే ప్రస్తుతం కొత్త సేవా కేంద్రాలను తెరిచింది. కాబట్టి మీరు బతాకాకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా, అలాగే కొత్తగా బతాకా అప్లై చేసుకోవాలన్నా సరే ఆయా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.